కాళేశ్వరం కంటే ప్రాణహిత చేవెళ్లే ప్రాధాన్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 80,000 కోట్ల నుంచి ప్రాజెక్టు వ్యయం 1,50,000 కోట్లకు చేరిందని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్టు డ్యామేజ్ కావడం బాధాకరమని ఉత్తమ్ అన్నారు. సీఎం రేవంత్ విచారణ చేయిస్తామని తెలిపారని, మేడిగడ్డ బ్యారేజీలో వాస్తవాల్ని పరిశీలించి సీఎంకి నివేదిక ఇస్తామని తెలిపారు. అమూల్యమైన ప్రజా డబ్బుతో కట్టిన ఈ ప్రాజెక్టు కొంత డ్యామేజ్ కావడం ఇది చాలా బాధాకరమైన విషయం. అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో ఆ పియర్స్ యొక్క ఫౌండేషన్ సింక్ అయిపోయి పెద్ద శబ్దంతో 5 ఫీట్లు లోపల పోవడం జరిగింది. సరే, ఆ తర్వాత అప్పుడు మేము ప్రభుత్వంలో లేము. అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు గత ప్రభుత్వమే ఉండింది. ఆశ్చర్యకరం ఏంటంటే ఆనాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు అసలు ఈ విషయం మీద నోరు మెదపలేదు. అంటే ఎంత 10 + 30 40 45 డేస్ పాటు ఇంత మేజర్ ఇన్సిడెంట్, 10 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నా అని చెప్పిన పెద్ద మనిషి ఇంత మేజర్ డ్యామేజ్ జరిగితే దాన్ని విజిట్ చేయడం కానీ, రివ్యూ చేయడం కానీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయని, వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తమకి ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషాలు లేవని, మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై సమీక్ష చేస్తామని తెలిపారు. రాష్ట్ర సంపదని సరిగా ఖర్చు చేశారో లేదో సమీక్షిస్తామని, మందని నియోజకవర్గంలో అందరికీ సాగునీరు అందిస్తామన్నారు. నీరు నిల్వతో గ్రామాలు ముంపునికి గురవుతున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. ఈరోజు ప్రధానంగా ఇక్కడికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులందరం కూడా ఇక్కడికి రావటం, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలపై ప్రజలకు అనేక సంశయాలున్నాయి. దానికి తోడు మనమందరం చూసినాం, యావత్ రాష్ట్ర ప్రజానికం చూడటం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఈ మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్కు సంబంధించిన పిల్లర్లు కుంగిపోవటం, దాని తదుపరి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కేంద్రం నుంచి రావటం, వారొక నివేదిక అందజేయడం, నిన్నగాక మొన్న మరొకసారి డ్యామ్ సేఫ్టీ వారు అనేక అంశాలను కూడా లేవనెత్తడం. ఈరోజు ప్రధానంగా ఇక్కడికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులందరం కూడా